మేడం మీకు బాగా చల్లేస్తున్నట్టుంది, డాక్టర్ దగ్గరికి వెళ్దాం. వద్దు. ఇప్పుడు రూమ్లో కూర్చోండి మేడం, హీటర్ ఆన్ చేసి పెట్టాను. అక్కర్లేదు. మేడం ఏంటి మేడం, నేను ఏది చెప్పినా వినిపించుకోరేంటి? మీ భారతికి చలేస్తే ఇలాగే చేస్తారా? డెఫినెట్గా ఇలాగే చేస్తాను మేడం. లేదు, రెండు చేతులతో కౌకలించుకొని దగ్గరికి తీసుకుని నిద్రపోకుండా చూసుకుంటాను. మేడం, నేను భారతితో జీవిస్తున్న జీవితం నిజమా కాదా అని తెలుసుకోవడానికి నన్ను పరీక్షిస్తున్నారా? వద్దు మేడం, నేను మంచోన్నో కాదో తెలుసుకోవడానికి దయచేసి మీరు దిగజారొద్దు ప్లీజ్. లేదు వివేక్, నాకు నీ జీవితం నిజమా కాదా అన్నది ముఖ్యం కాదు. నా జీవితం నిజం కావాలి. నువ్వు నీ భారతితో 100 సంవత్సరాలు జీవించు, కానీ నాతో నాతో సిగ్గుగా ఉంది. ఎలా అడగాలో తెలియడం లేదు. నాకు నా మీదే అసహ్యంగా ఉంది. వివేక్, వివేక్, నువ్వు ఒక మంచి మగాడివి. నీతో ఒక్కరోజు జీవిస్తే చాలు, ఒక్కరోజు. మేడం ప్లీజ్ నన్ను స్వీకరించు. ఒకే ఒక్కరోజు భార్యగా, ఒక్కరోజు చాలు నా జీవితానికి. ప్లీజ్ మేడం వివేక్. మేడం మేడం అర్థమైంది. నేను మిమ్మల్ని అర్థం చేసుకుంటే అన్ని అనర్థాలే జరుగుతాయి. ఐఎమ్ సారీ మేడం. ప్లీజ్ వివేక్, ఆ రోజు నువ్వు ఫోటో తీస్తున్నప్పుడు తెలియకొచ్చానని సారీ చెప్పా. ఇప్పుడు నా మనసులోకి వచ్చి సారీ చెప్పి వెళ్ళిపోతావు. వివేక్ ప్లీజ్, వివేక్ మేడం ప్లీజ్, మేడం అప్పుడు తెలియకుండా వచ్చి సారీ చెప్పాను, ప్లీజ్ ఇప్పుడు వివేక్, తెలిసి సారీ చెప్పి వెళ్ళిపోతున్నాను. ఐఎమ్ సారీ మేడం, సారీ. ప్లీజ్ వివేక్, ప్లీజ్. ప్లీజ్.